Today we will discuss about Small Industries Development Bank of India. Small Industries Development Bank of India అంటే సో భారతీయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ భారతీయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ సో దీన్ని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని సో SIDBIగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో 2nd April 1990 సో ఏప్రిల్ 2 1990 స్థాపించడం జరిగింది. అంటే సో ముఖ్యంగా మనం సో కొత్త వ్యాపారస్తులకు కానీ కొత్త ఎంటర్ప్రెన్యూర్స్కి కానీ లేదా సంస్థల్ని నడిపే వారికి కానీ లేదా ఆల్రెడీ వ్యాపారం చేస్తూ లేదా సంస్థని నడుపుతూ లేదా ఏదైనా ప్రాజెక్ట్ని నడిపే వాళ్ళు కానీ లేదా ఏదైనా ప్రాజెక్ట్ని సో కొత్తగా నిర్మించే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే సో ఇలాంటి వాళ్ళకి చేయూతని సహాయ సహకారాన్ని అందించడానికి సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ సో ఈ కేంద్ర స్థాయి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సో ఇలాంటి వారికి అందరికీ ఆర్థికంగా సామాజికంగా వాణిజ్యపరంగా సో వీరు అభివృద్ధి చెందే విధంగా అభివృద్ధి పదంలో నడవడానికి అభివృద్ధి మార్గంలో వీళ్ళని నడిపించడానికి సో కొన్ని సహాయ సహకారాలు అనేదాన్ని ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సో కొన్ని స్కీమ్స్ని అంటే కొన్ని సంస్థల్ని స్థాపించి సో ఆ సంస్థల ద్వారా కొత్త వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అలాగే ఎవరైనా ప్రాజెక్టు నిర్మించాలని అనుకుంటే వాళ్ళని అలాగే ఏదైనా ఆల్రెడీ సంస్థ కానీ ప్రాజెక్ట్ కానీ వ్యాపారం కానీ ఉండి నడుపుతూ ఉంటే వాళ్ళని సో వాళ్ళకి సహాయ సహకారాలు అనేవి అందించి వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించడానికి సో ఇలాంటి సంస్థలు అనేవాటిని సో ఏర్పాటు చేసి సో వారికి సహాయాన్ని ఆర్థికంగా కానీ వాణిజ్యపరంగా కానీ సామాజికంగా కానీ విత్తపరంగా కానీ సో ఈ విధమైన సో ఈ విధాలుగా వారికి హెల్ప్ చేయడానికి సహాయ సహకారం అందించడానికి సో ఇలాంటి సంస్థలు అనేవాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థాపించడం జరిగింది. సో అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం ఇలా వీరందరినీ అంటే ఎంటర్ప్రెన్యూర్స్ని లేదా ప్రాజెక్టు లేదా వారి యొక్క సంస్థని నడిపాలనుకునే వారి కోసం సో కొన్ని సంస్థల్ని స్థాపించడం జరిగింది. సో ఆల్రెడీ మనం ఆ సంస్థలు ఏంటి అని ముందు క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే నాబార్డ్ అనే దానికోసం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో నాబార్డ్ SIDBI సో ఇలాంటి సంస్థలు కొన్ని ఈ కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది సంస్థలని స్టార్ట్ చేయడం జరిగిందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈరోజు సో ఈ కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన సంస్థలలోనే సహాయ సహకారాలు అందించడానికి నిర్మించిన ఒక సంస్థలోనే ఒక సంస్థ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే భారతీయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్. సో దీనికోసం మనం డిస్కస్ చేసుకుంటాం. సో ముందుగా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఈ భారతీయ చిన్న తరహా పరిశ్రమ అభివృద్ధి బ్యాంకును సో ఏప్రిల్ 2 1990 ఈ కేంద్ర ప్రభుత్వం అనేది స్థాపించడం జరిగింది. ఓకే, సో అయితే దీని యొక్క ఆరంభ మూలధనం ఇంచుమించు ఒక 200 కోట్ల నుంచి అంటే
ఇంచుమించు దీని యొక్క ఆరంభ చెల్లించిన మూలధనం 200 నుంచి 250 కోట్లు. 200 నుంచి 250 కోట్లు. దీనిని IDBI అంటే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో సంపూర్ణ యాజమాన్యం కలిగిన సో సబ్సిడీగా ఏర్పాటు చేయడం ఇది జరిగింది. ఓకే, సో ఇది చిన్న తరహా పరిశ్రమలకు ప్రత్యక్షంగా అండ్ అలాగే పరోక్షంగాను కూడా సో సహాయాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రధాన ఎజెండాగా సో ప్రధాన ఉద్దేశంతో ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సో నెలకొల్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే భారతీయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు సో ఈ చిన్న తరహా పరిశ్రమలకు అందించే ఆర్థిక సహాయాన్ని అండ్ అలాగే సో ఈ వాణిజ్య పరంగా కానీ విత్తపరంగా కానీ ఈ సామాజికంగా కానీ ఈ అందించే సహాయాన్ని సో కొన్ని విధాలుగా విభజించడం కూడా జరిగింది. సో అదేంటంటే ప్రత్యక్షంగా సహాయం అలాగే పరోక్షంగా సహాయం. పరోక్ష సహాయం అలాగే ప్రత్యక్ష సహాయం. ప్రత్యక్షంగా సహాయం చేయడానికి అలాగే పరోక్షంగా కూడా సహాయం చేయడం వంటి కొన్ని విధులను సో పేర్కొనడం జరిగింది. సో ముఖ్యంగా ఈ పరోక్షంగా సహాయాన్ని గురించి మాట్లాడుకోవాలంటే సో ఈ పరోక్ష సహాయం గురించి మనం ఈ విధి గురించి మాట్లాడాలంటే సో ఇక్కడ ఈ రాష్ట్ర స్థాయి సంస్థలు అలాగే ఈ వాణిజ్య బ్యాంకులు అలాగే గ్రామీణ బ్యాంకులు సో ఇలాంటి చిన్న తరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాలను రీఫైనాన్స్ ఓకే. సో రాష్ట్ర స్థాయి సంస్థలు ఈ వాణిజ్య బ్యాంకులు అండ్ అలాగే ఈ గ్రామీణ బ్యాంకులు సో చిన్న తరహా పరిశ్రమలకు ఇచ్చే ఈ రుణాలను రీఫైనాన్స్ అండ్ అలాగే ఇతర రుణ పథకాలను రూపొందించడం ద్వారా ఇక్కడ ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ SIDBI సో పరోక్షంగా సహాయానికి శ్రీకారం దీని ద్వారా చుట్టింది. సో ఇక్కడ ఈ చిన్న తరహా పరిశ్రమల రంగంలో సో కొత్త సంస్థల యొక్క స్థాపన కోసం అండ్ అలాగే వాటి యొక్క విస్తరణ కోసం సో అంటే ఈ కొత్త సంస్థల యొక్క ఆధునీకరణ కోసం అండ్ అలాగే వైవిధ్యం గల వస్తు ఉత్పత్తి కోసం సో ఇలాంటి వాటి కొరకు ఇచ్చే ఈ రుణాలన్నింటినీ సో పరోక్ష సహాయంగా సో వీటి కొరకు ఇచ్చే రుణాలన్నింటినీ కూడా ఈ పరోక్ష సహాయంగా అలాగే ఈ పరోక్ష సహాయము అందించబడుతుంది దీని ద్వారా. ఓకే, సో ఈ విధంగా ఈ పరోక్ష సహాయం అనేది సో ఈ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఎవరైతే ఈ బిజినెస్ కానీ సంస్థలు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఎవరైతే నడుపుతున్నారో వారికి ఈ విధంగా ఈ పరోక్షంగా సహాయం చేయడం జరుగుతుంది. సో అండ్ అలాగే ఈ ప్రత్యక్ష సహాయం సో ఈ ప్రత్యక్ష సహాయం అంటే సో ఇక్కడ ఈ కొత్తగా స్థాపించుకున్న ప్రస్తుతం నడుస్తున్న చిన్న తరహా పరిశ్రమలన్నింటికీ కొత్తగా స్థాపించుకున్న అండ్ అలాగే ప్రస్తుతం నడుస్తున్న చిన్న తరహా పరిశ్రమలన్నింటికీ ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SIDBI అంటే భారతీయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు సో ప్రత్యక్షంగా కూడా సహాయాన్ని అందిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం కొనసాగుతున్న సంస్థల పురోగతి కొరకు అండ్ అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న సంస్థల ఆధునీకరణ కొరకు సో అండ్ అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న సంస్థల ఆధునీకరణ అండ్ అలాగే విస్తరణ కొరకు సో ఈ కార్యక్రమాలను ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ భారతీయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు
సో ఎంతగానో ప్రోత్సహిస్తుందని కూడా ప్రత్యక్షంగా మనం చెప్పుకోవచ్చు. సో అయితే ఈ మొత్తం ప్రాజెక్టు కనీసం 1.5 crores నుండి 1.5 crores నుండి సో రుణ సహాయం ఇంచుమించు రూపాయలు 1 కోటి మేరకే కోరే చిన్న తరహా పరిశ్రమలకు మాత్రమే, అంటే 1.5 crores నుండి రుణాన్ని అంటే లోన్లు కోరేది కనీసం 1 crore. ఈ 1 crore వరకే కోరే చిన్న తరహా పరిశ్రమలకు మాత్రమే ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది, ఈ భారతీయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ అనేది సో ప్రత్యక్షంగా సహాయాన్ని అందిస్తుంది. సో ఇక్కడ ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఈ భారతీయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు సో ప్రత్యక్ష సహాయం చేసే సంస్థల్లో ఈ లోన్, ఈ రుణ అండ్ ఈక్విటీ నిష్పత్తి మీన్స్ అది ఇంచుమించుగా 2:1. ఈ 2:1కు మెచ్చకుండా ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వ్యాపార క్షేత్రంలో ఈ చిన్న తరహా పారిశ్రామిక యూనిట్లు ఉంటాయి. సో అంటే ఇక్కడ ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఈ భారతీయ చిన్న తరహా పరిశ్రమ అభివృద్ధి బ్యాంకులో దీని యొక్క వ్యాపార క్షేత్రంలో ఈ చిన్న తరహా పారిశ్రామిక యూనిట్లు అనేవి కొన్ని ఉంటాయి. సో ఇవి ఉత్పత్తి, ఉపాధి, ఎదుగుదల అండ్ అలాగే ఎగుమతుల దృష్ట్యా సో జాతీయ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్రను ఇవి పోషిస్తూ ఉంటాయి. సో ఇది సుమారుగా 3.1 మిలియన్ల చిన్న తరహా యూనిట్లు అంటే ఇంచుమించు 3.1 మిలియన్ల చిన్న తరహా యూనిట్లు ఇంచుమించు 17.2 మిలియన్లకు ఉపాధి అవకాశాలను కల్పించగా 17.2 మిలియన్ అంటే ఉన్నవి 3.1 మిలియన్ల చిన్న తరహా యూనిట్లే అయినా 17.2 మిలియన్ల ఉపాధి అవకాశాలకు అంటే మిలియన్లకు ఉపాధి అవకాశాలను కల్పించగా, అలాగే ఈ భారతదేశం యొక్క ఎగుమతుల్లో 36% ఇంచుమించు 36% 36% వాటాను సో పారిశ్రామిక ఉత్పత్తులలోనేమో ఇంచుమించు 40% వాటాను అంటే ఎగుమతులలోనేమో 36% వాటా అండ్ అలాగే పారిశ్రామిక ఉత్పత్తులలో 40% వాటాను కలిగి ఉన్నాయి. సో దీంతో పాటుగా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు సో దీని యొక్క సహాయం రవాణా అండ్ అలాగే ఆరోగ్యం, పర్యాటక, ఆధునీకరణ సో ఇలాంటి రంగాలకు కూడా విస్తరించిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వృత్తిపరమైన స్వయం ఉపాధిని ఆశించే వారికి సో వృత్తి సంబంధిత చిన్న సంస్థలకు నెలకొల్పుకోవడానికి కూడా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఈ భారతీయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు సో సహాయాన్ని కూడా అందిస్తుంది. సో ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న బ్యాంకుల్లో ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో 30వ స్థానం పొందగా సో మూలధనం అండ్ అలాగే ఆస్తుల పరంగా 25వ ర్యాంక్ని సో అది సంపాదించిందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో జారీ చేయబడిన మూలధన మొత్తం ఇంచు 450 crores. ఈ 450 కోట్లు 45 కోట్ల వాటా ఒక్కటి విలువ ఇంచుమించు
రూపాయలుగా విభజించడం అయింది. సో ఈ 450 కోట్లు ఈ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చందాలు అనే దాన్ని సమకూర్చడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సో నెలకొల్పేటప్పుడు 19.21%. ఓకే, ఈ 19.21% నిలుపుకోగా సో మిగిలిన 80.79% మొత్తాన్ని ఈ బ్యాంకులు, సంస్థలు, ఈ కేంద్ర ప్రభుత్వం అలాగే సో ఈ యాజమాన్యాలన్నీ కలిగి సో నియంత్రించబడే బీమా కంపెనీలకు బదిలీ చేయడం అయింది. 80.79%. సో ఇక్కడ ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క లక్ష్య సాధన ముఖ్యంగా ఏమిటంటే సో సూక్ష్మ, చిన్న తరహా అలాగే సో మధ్య తరహా పరిశ్రమలకు, సూక్ష్మ, చిన్న తరహా అలాగే మధ్య తరహా పరిశ్రమలకు సో అధికారాలు కట్టబెట్టడం అలాగే సో దీని వలన ఆర్థిక పురోగతిని అలాగే ఉపాధి కల్పనని సో సమతుల్య ప్రాంతీయాభివృద్ధిని సో సాధించడానికి సో దీని ద్వారా వీలు కలుగుతుంది. సో ముఖ్యంగా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ధ్యేయాలు చూస్తే సో ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో రాజ్యాంగంలో ముఖ్యంగా 4 మౌలిక ధ్యేయాలను కూడా పొందుపరచడం జరిగింది. సో ముఖ్యంగా అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఫైనాన్సింగ్ అండ్ another one is promotion. Okay, first one financing, promotion and అలాగే థర్డ్ ది డెవలప్మెంట్, అభివృద్ధి. ఓకే, మూడవది డెవలప్మెంట్, అభివృద్ధి అండ్ అలాగే నాలుగవది సమన్వయం. ఓకే, నాలుగవది సమన్వయం. సో ఈ విధంగా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజ్యాంగంలో 4 మౌలిక ధ్యేయాలుగా సో ఇట్లా విభజించడం అయింది. ఓకే, సో ముఖ్యంగా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఈ భారతీయ చిన్నతర పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ యొక్క విధులు, సో వీటి యొక్క ముఖ్యంగా వీటి యొక్క విధులు కనుక మనం చూస్తే చిన్న తరహా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో దీని యొక్క విధులను అండ్ అలాగే కార్యకలాపాలను కూడా సో రూపొందించడం జరిగింది. సో ఇక్కడ అయితే ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో దీని యొక్క విధులను సో కొన్ని విధాలుగా సో వర్గీకరించడం జరిగింది, కొన్ని విధాలుగా కూడా వాటిని వర్గీకరించవచ్చు. సో మొదటిది బ్యాంకులు అండ్ అలాగే అర్హత కలిగిన ఇతర ఆర్థిక సంస్థలు సో మంజూరు చేసిన దీర్ఘకాల రుణాలను రీఫైనాన్సింగ్ సౌకర్యాన్ని కల్పించడం అండ్ అలాగే సో ముఖ్యమైన ఇది ఏంటంటే ఆ చిన్న తరహా పరిశ్రమల రంగంలో ఉత్పత్తిదారులు అమ్మినటువంటి యంత్రాలు లేదా ఇతర మూలధన పరికరాలకు సంబంధించి అలాగే అందజేసిన బిల్లులను నేరుగా డిస్కౌంట్ చేయడం లేదా రీడిస్కౌంట్ చేయడం. సో ఇది కూడా ఒక ముఖ్యమైన విధి విధానం కూడా చెప్పుకోవచ్చు ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అండ్ అలాగే సో నేషనల్ ఈక్విటీ ఫండ్ కింద NEF అంటే నేషనల్ ఈక్విటీ ఫండ్ సో ఈ నేషనల్ ఈక్విటీ ఫండ్ కింద చిన్న తరహా ఎంటర్ప్రెన్యూర్లకు సీడ్ క్యాపిటల్ ఈక్విటీ సౌకర్యాన్ని కల్పించడం. సో ఇది కూడా ఒక ముఖ్యమైన విధి ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అంటే
ఈ భారతీయ చిన్నతర పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ యొక్క ముఖ్యమైన విజయాన్ని కూడా దీన్ని చెప్పుకోవచ్చు. సో అలాగే ఇక్కడ ఈ చిన్న తరహా పరిశ్రమల రంగంలో వస్తువుల అమ్మకం సందర్భంగా వచ్చినటువంటి స్వల్పకాలిక వర్తక బిల్లులను రీడిస్కౌంట్ చేయడం. సో ఇది కూడా ఒక ముఖ్యమైన ఇదే ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్యమైన విధిగా దీన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అండ్ అలాగే ఇంకోటి చూస్తే ఇంకొక ముఖ్యమైన విధి విధానం చూస్తే, సో చిన్న తరహా పరిశ్రమల రంగంలో ఈ వస్తువుల అమ్మకం సందర్భంగా వచ్చినటువంటి స్వల్పకాలిక వర్తక బిల్లులను రీడిస్కౌంట్ చేయడం అండ్ అలాగే ఈ ముడి సరుకుల అలాగే సప్లై అలాగే ఈ చిన్న తరహా పరిశ్రమల వస్తువులను మార్కెటింగ్ చేయడం. సో ఈ పారిశ్రామిక వాడలను నెలకొల్పడం అండ్ అలాగే ఈ పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధి పరచడం. సో మరియు ఈ మౌలిక వస్తువులను కల్పించడం అండ్ అలాగే అద్దె కొనుగోలు వాయిదాలు. సో ఈ అద్దె కొనుగోలు వాయిదా పద్ధతిని అండ్ అలాగే కౌలు సౌకర్యాలను కల్పించే ఈ నేషనల్ స్కీమ్ ఇంటిగ్రేటెడ్ కార్పొరేషన్ మరియు ఎన్ఎస్ఐసి సో మరియు ఇతర సంస్థలకు అవసరమైన వనరులను కల్పిస్తూ చేయూతనివ్వడం. ఓకే, సో ఇది కూడా ఒక ముఖ్యమైన విధి విధానం ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్యమైన విధి విధానంలో కూడా దీన్ని కూడా సో మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకోటి చూస్తే, సో ఈ చిన్న తరహా పరిశ్రమ వస్తువులను మార్కెటింగ్ చేయడానికి అవసరమైన దుకాణాలు అండ్ చిన్న తరహా పరిశ్రమల యూనిట్లు. సో ఈ చిన్న తరహా పరిశ్రమల యూనిట్ల అభివృద్ధికి ఈ పారిశ్రామిక ప్రాంతాలను నెలకొల్పడం అండ్ అలాగే విస్తృతపరచడానికి అవసరమైన ప్రత్యక్ష సమాచారాన్ని అందజేయడం. ఓకే, సో ఈ విధంగా కూడా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఈ విధంగా కూడా తన యొక్క ముఖ్యమైన విధిని సో నిర్వర్తిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే సో వస్తువు యొక్క ఉత్పత్తికి చేపట్టే సంస్థలకు వాటా మూలధనాన్ని మరియు ఈ ఇతర వనరులను సమకూర్చడం. సో ఇది కూడా ఒక ముఖ్యమైన విధి అని చెప్పుకోవచ్చు. ఇది కానీ చేయకపోతే సో ఫర్దర్గా సంస్థలకి అలాగే ఎంటర్ప్రెన్యూర్స్కి సో ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. సో ఇలాంటి ముఖ్యమైన విధులు కూడా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వర్తిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలాగే సో చిన్న తరహా పరిశ్రమల వస్తువులను ఎగుమతి చేయడానికి అవసరమైన ప్రమోషన్ అండ్ అలాగే కార్యకలాపాలకు సహాయపడతాయి. ఓకే, ఈ చిన్న తరహా పరిశ్రమల వస్తువులకు ఎగుమతి చేయడానికి అవసరమైన ప్రమోషన్ కార్యకలాపాలకు సో సహాయపడటం, ఈ బ్యాంకులు అర్హత కలిగిన ఇతర ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన దీర్ఘకాల రుణాలను సో రీఫైనాన్సింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించడం. సో ఈ విధంగా కల్పించడం ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో చాలా కీలకమైన విధి విధానాలను పాటించి నిర్వర్తించి సంస్థలకి కానీ ఎంటర్ప్రెన్యూర్స్కి కానీ సో అలాగే సమాజానికి కానీ సో తోడ్పడుతుంది అండ్ అలాగే సహాయాన్ని అందించడానికి తన యొక్క పాత్రని ఎంతగానో ప్రేరేపిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వ్యాపార క్షేత్రంలో చిన్న తరహా పారిశ్రామిక యూనిట్లు అనేవి కూడా చాలానే ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా ఇది ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ భారతీయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు సో చిన్న తరహా పరిశ్రమలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సో తన యొక్క సహాయాన్ని అందించడం అనే
ప్రధాన ఉద్దేశంతో ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సో పనిచేస్తుంది, తన యొక్క పాత్రను నిర్వర్తిస్తుందని కూడా మనం సో చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సో ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చిన్న తరహా పరిశ్రమలకు అందించే ఆర్థిక సహాయాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను సో ఈ 2 విధాలుగా కూడా పేర్కొనవచ్చు అని మనం సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే భారతీయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్. ఓకే, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.